రాత్రికి భయపడే ఈ గ్రామం పేరే రామాపురం. ఈ గ్రామంలో ఏం జరుగుతుంది, రాత్రి అంటే ఎందుకు ప్రజలు అంత భయపడుతున్నారో తెలుసుకోవాలంటే కథ మొత్తం చూడాల్సిందే. అలాగే కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ గ్రామం పేరు రామాపురం. పగలు చాలా ప్రశాంతంగా జీవించే గ్రామస్తులు మాత్రం రాత్రి వచ్చేసరికి భయపడుతూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళే దాగుకున్నట్లు ఉండేవారు. ఎవరు కూడా రాత్రి 12 లోపు బయట తిరగడానికి ఇష్టపడేవారే కాదు. అసలు ఏంటి ఈ గ్రామానికి వచ్చిన సమస్య అని చూస్తే, ఆ గ్రామం ఒక నిర్మానుష్యమైన అడవికి చాలా దగ్గరగా ఉండేది. ఆ అడవిలో ఏ మనుషులు కూడా తిరిగేవాళ్ళు కాదు. అడవి చిమ్మ చీకటిగా కనిపించేది. ప్రజలందరూ కూడా రాత్రి వచ్చేసరికి అడవిని దాటడానికి కూడా భయపడేవారు. ఎందుకంటే ఆ అడవిలో దెయ్యాలు నివసించేవి. ఆ దెయ్యాలకు భయపడిన ప్రజలు ఎవరు కూడా ఆ అడవి వైపు రాత్రి వెళ్ళడానికి, ప్రయాణం చేయడానికి ధైర్యం చేసేవారే కాదు. ఆ గ్రామానికి దగ్గరలో ఒక నీటి బావి కూడా ఉండేది. కానీ ప్రజలు ఆ బావి వైపు ఎవరు నడుచుకుంటూ వెళ్ళినా వారి వెంట వెళ్ళడం ఈ దెయ్యాలకి చాలా ఇష్టంగా ఉండేది. అనుకోకుండా ఆ గ్రామస్తుడు మాధవ్ ఆ బావి వైపు నడుచుకుంటూ ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతాడు. మాధవ్ రోజులాగే తన పని అంతా ముగించుకొని ఉదయమంతా కష్టపడి పనిచేసి తిరిగి రాత్రి యథావిధిగా తన ఇంటికి వెళ్ళి భోంచేసి నిద్రపోతూ ఉంటాడు. కానీ అనుకోకుండా అతనికి ఏవో వింత వింత శబ్దాలు వినపడడం మొదలుపెట్టాయి. ఎవరా అని బయటికి వెళ్ళి చుట్టుపక్కల చూడడం మొదలుపెట్టాడు మాధవ్. కానీ అతనికి ఎవ్వరూ కూడా కనిపించలేదు. కానీ ఆ శబ్దాలు మాత్రం నిజంగానే వినిపించాయి మాధవ్కి. ఆలోచిస్తూనే అలాగే నిద్రపోయాడు మాధవ్. తెల్లవారుజామున లేవగానే మాధవ్కి ఆ రాత్రి విన్న శబ్దాలు అలాగే వినిపించాయి. తల్లిదండ్రులను రాత్రి మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు మాధవ్. వారు మాత్రం ఎవరూ రాలేదని సమాధానం ఇచ్చారు. యథావిధిగా మరుసటి రోజు మాధవ్ నిద్రపోతూ ఉండగా మళ్ళీ ఆ వింత శబ్దాలు వినిపించాయి. మాధవ్ ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు లేచాడు. అతను లేవగానే తన ఎదురుగా ఒక భయంకరమైన దెయ్యం కనిపించింది. మాధవ్ భయపడుతూ, దయచేసి నన్నేం చేయకు, నీకేం కావాలంటే అది ఇస్తాను, నువ్వెందుకు నా వెంట వచ్చావని అడిగాడు మాధవ్. అప్పుడు ఆ దెయ్యం, నాకు మాంసం కావాలి, నాకు చాలా ఆకలిగా ఉంది, నీవు నా బావిని దాటి వచ్చావు, అందుకే నేను నీ వెంట వచ్చానని చెప్పింది ఆ దెయ్యం. అప్పుడు మాధవ్, దయచేసి నన్ను క్షమించు, నేను నీకు మాంసాన్ని తెచ్చిస్తాను, నన్ను నా కుటుంబాన్ని ఏమి చేయకు అని బ్రతిమాలాడు మాధవ్. మరుసటి రోజు సాయంకాలం అవుతుంది. ఆ దెయ్యం వచ్చి మాంసం ఎక్కడ అడుగుతుందో అని భయపడిన మాధవ్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే తన తండ్రి గాఢ నిద్రలో ఉండడం వల్ల ఇవన్నీ చెప్పి వారిని భయపెట్టడం ఎందుకు అని ఆలోచించి మళ్ళీ తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ చీకటిలో ఏం చేయాలో అర్థం కాక తిరుగుతూ ఉన్న మాధవ్కి ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఆ దెయ్యం అడిగినట్లుగా తనకి ఆహారాన్ని ఇస్తే తన నుండి దూరంగా వెళ్ళిపోతుందని గ్రహించిన మాధవ్ వెంటనే మటన్ కొట్టుకు వెళ్ళి తనకి ఒక మంచి మటన్ని తీసుకొని ఆ దెయ్యం పీడ వదిలించుకోవాలని అక్కడి నుండి మటన్ తీసుకొని వెళ్ళిపోతాడు మాధవ్. ఆ దెయ్యం అలాగే యథావిధిగా రోజులాగే మాధవ్ దగ్గరికి వచ్చింది. అతను ఆ దెయ్యాన్ని చూసి తను తీసుకొచ్చిన ఆ మటన్ని ఆ దెయ్యానికి ఇచ్చి, దయచేసి ఇంకా వెళ్ళిపో అని అంటాడు. కానీ ఆ దెయ్యం, ఇది నాకు సరిపోదు, నాకు ఇంకా కావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ దెయ్యం మాటలు విన్న మాధవ్కి చాలా భయం వేస్తుంది. అతను ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతూ ఉంటాడు. అలాగే రాత్రి అవుతుంది. అతను ఈ దెయ్యం బారి నుండి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఇంటి ఆరు బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఆ దెయ్యానికి నేను మాంసం ఇస్తే నన్ను వదిలేస్తుంది, కాబట్టి నేను వెళ్ళి మాంసం తీసుకొని వచ్చి ఆ దెయ్యాన్ని వదిలించుకోవాలని ఆలోచిస్తూ వెళ్తున్న మాధవ్కి ఒక గొర్రెల మంద కనిపిస్తుంది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఆ మందలోకి దొంగతనంగా వెళ్ళి ఒక గొర్రెను తీసుకొని అక్కడ నుండి చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతాడు మాధవ్. ఆ గొర్రెను తన ఇంటి దగ్గరే పెట్టి ఆ దెయ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ దెయ్యం కూడా అలాగే తన దగ్గరికి వచ్చింది.
ఆ దెయ్యం ఆ గొర్రెని చూసి, నాకు ఇది సరిపోదు, నాకు ఇంకా కావాలి, లేకుంటే నిన్ను చంపేస్తా అని ఆ గొర్రెని తీసుకొని వెళ్ళిపోయింది. మాధవ్కి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆ దెయ్యానికి కావాల్సినంత ఆహారం అతను ఇవ్వాలంటే ఖచ్చితంగా రోజుకు ఒక గొర్రెను, ఒక పశువును ఇవ్వాలని నిర్ణయించుకొని రోజు ఆ గ్రామంలో రోజుకొక మందలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గొర్రె పిల్లను దొంగతనంగా తీసుకొని వెళ్ళి ఆ దెయ్యానికి ఇవ్వడం అలవాటుగా చేసుకున్నాడు మాధవ్. కానీ ఒకరోజు అనుకోకుండా రాత్రి వెళ్తున్న మాధవ్ని ఒకరు గ్రామస్తులు చూశారు. తరువాత మాధవ్ని చూసిన గ్రామస్తులు ఏం చేశారో తెలుసుకోవాలంటే తప్పకుండా పార్ట్ 2 అని కామెంట్ చేయండి.